హాయ్ అండి, నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. దక్షిణ భారతదేశంలో పిల్లలు అంటే సంతాన ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు అంటే సంతాన ఉత్పత్తి రేటు చాలా తక్కువగా ఉంది. ఇది ఇన్ ఫ్యూచర్లో మరింత దారుణంగా పడిపోయే అవకాశం అయితే కనిపిస్తోంది. సో దక్షిణ భారతదేశంలో దీనికి గల కారణాలు ఏంటి, అసలు ప్రస్తుతం పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే కనుక చాలా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త అంశాలు తెలుస్తాయి. అలాగే మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అయితే 2040 నాటికి భారతదేశంలో 25 నుంచి 30 ఏళ్లలోపు యువతి యువకులు పెళ్ళికి చాలా దూరంగా ఉంటారని అయితే ఒక సర్వే కూడా చెప్పింది. అంటే ఇన్ ఫ్యూచర్లో పెళ్ళికి కూడా వీళ్ళు యువతి యువకులైతే ఇష్టపడని పరిస్థితి అయితే ఉంది. ఓన్లీ కెరీర్ గ్రోత్, ఇండిపెండెన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నా లైఫ్ నా ఇష్టం అనే రీతిన ఇప్పటికే సాగుతుంది. ఇది మరింత అయితే ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మనం తినే తిండి కూడా పూర్తి స్థాయిలో సంతాన ఉత్పత్తి లేమికైతే ఇది కారణమని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జంక్ ఫుడ్తో పాటు మనం తినే ఆహారంలో ఉండే ఇతర కారకాలు కానీ, రసాయనాలు కానీ స్పెర్మ్ కౌంట్ని, మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ని, అలాగే ఆడవాళ్ళలో కూడా రకరకాల గర్భాశయానికి సంబంధించిన సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మనకు తెలియకుండానే ఇది బాగా పెరిగిపోతుంది. ఇండియాలో అయితే ఇది చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే ఇతర ఇతర ఉత్తర ఉత్తర ఉత్తరాది రాష్ట్రాలు అయితే ఫెర్టిలిటీలో కొంచెం బాగానే ఉన్నప్పటికీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయితే జంటకు అది ఫెర్టిలిటీ రేట్ అయితే 1 నిష్పత్తి, అంటే ఇద్దరికి సంబంధించి ఒక్కరు కూడా కనకపోయే పరిస్థితి అయితే ఇన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. ఫెర్టిలిటీ రేటు చాలా దారుణంగా పడిపోతుంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద అయితే కొన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా, గతంలో అయితే ఇద్దరికి మించి పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించేవారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరు కంటే ఎక్కువ ఉంటేనే, ఇప్పుడు అంటే పూర్తిగా విభిన్నంగా మారింది. ఎలా అంటే గతంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అసలు మిమ్మల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా మారుతారు, తక్కువ మంది పిల్లలు ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలుగా పెట్టే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. దీని మీద ప్రత్యేక చట్టం కూడా తీసుకురావాలని అయితే చంద్రబాబు గారు చెప్తున్నారు. చంద్రబాబు గారు విజన్ ఫస్టు నివేదికలు కానీ, ఇతరత్ర సర్వేలు కానీ, ఇతర అంశాలను అన్నిటినీ కూడా చూసే వ్యక్తి అయినా. సో ఫెర్టిలిటీ రేటు చాలా తక్కువగా పడిపోతుంది. దీనివల్ల మానవ వనరుల కొరత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇన్ ఫ్యూచర్లో మానవ వనరుల కొరతే కాదు, లోక్సభ సీట్ల పెంపుదలకి జనాభా రేషియో అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇతర అంశాలన్నిటికీ కూడా ఏదైనా పథకాలకు అమలుకు కానీ, లేకపోతే ఇతర కేంద్ర సహాయానికి కానీ, లేకపోతే ఇతరతర అంశాలన్నిటికీ కూడా జనాభా రేట్ అనేది చాలా కీలకమైన తరుణంలో ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో పరిస్థితిని అయితే అర్థం చేసుకొని, ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ జనాభా పడిపోవడం విషయాన్ని అయితే చాలా తీవ్రంగా పరిగణించాలని అయితే నాయకులు అయితే భావిస్తున్నారు. అయితే ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి, యువతలో ముఖ్యంగా చైతన్యం వచ్చింది. పిల్లలు కనాల్సిన అవసరం ఏం లేదు అనేది, అలాగే డింకీ మ్యారేజెస్ అనేవి, ఇతరత్ర పెళ్లి విషయంలో కూడా వాళ్ళకి అనాసక్తి, లేకపోతే పెళ్లి తర్వాత కూడా సంతాన వైఫల్యం, అంటే సంతానం పుట్టకపోవడానికి రకరకాల కారణాలు మనం తిండి ముందు చెప్పుకున్నట్లుగా ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. సో దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంలో కొంచెం అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువగా ఉండడంతో వాళ్ళు ఎక్కువగానే పిల్లల్ని కంటున్నారు. సో దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికి మనకి అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. అలాగే పూర్తిగా విదేశీ సంస్కృతి ఎక్కువగా, ఫ్యాషన్ అలవాటు అవ్వడం కానీ, ఇతరత్ర అంశాలు చాలా అంశాలు, అంటే ఇక్కడ యువత చెడిపోతున్నారని నేను చెప్పడం లేదు, కానీ చైతన్యం ఎక్కువ మన వాళ్ళలో. మనకు స్వతంత్రత ఎక్కువ, చైతన్యం ఎక్కువ కాబట్టి దక్షిణ భారతదేశంలో సో ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ అనేది చాలా డ్రాప్ అవుట్ చాలా తీవ్రంగా ఉంది. 2040కి అయితే కనీసం జంటకు ఒక్క పిల్ల కూడా పుట్టని పరిస్థితి అయితే ఉంటుందని అయితే కొందరు చెబుతున్నారు. ఇప్పటికే సంతాన సాఫల్య కేంద్రాలు కూడా గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో అసలు ఏం జరగబోతుంది దక్షిణ భారతదేశంలో అనేది అయితే కీలకంగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పుడు దృష్టి సారించడం మంచి విషయమే, కానీ దీనికి చాలా విషయాలు అయితే దోహదం చేస్తాయి. ఇప్పుడు మనకు కావాలి అనుకుంటే ఈ సమస్యను వెంటనే తీర్చలేం కదా. వెంటనే పిల్లలు కావాలనుకుంటే పుట్టరు, వద్దు అనుకుంటే ఆగరని అన్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద అంటే వచ్చే భవిష్యత్తు ప్రమాద సూచిక ఈ విషయం అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో దాదాపు పిల్లలు పుట్టే పరిస్థితి అయితే భవిష్యత్తులో
చూస్తామేమో మనందరం కూడా. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.